నమస్తే. మరో క్రికెట్ దిగ్గజం రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు గుప్పమంటున్నాయి. రోహిత్ శర్మ ఎల్లుండి రిటైర్మెంట్ను ప్రకటించేటువంటి ఛాన్స్ కనపడుతుంది. సో ఎందుకంటే మనం ఇటీవల చూస్తున్నాం, చాలా పర్ఫార్మెన్స్ అంతా కూడా వీక్గా ఉంది. మనం ఇంగ్లాండ్తో జరుగుతున్నటువంటి 2 వన్డేలలో, ఒక వన్డేలోనేమో 11 రన్నులు మొదటి వన్డేలో, సెకండ్ వన్డేలో 26 మాత్రమే పరుగులు చేయడం జరిగింది రోహిత్ శర్మ. అంతకంటే ముందు 6 మ్యాచ్ల్లో కూడా రోహిత్ శర్మ విఫలం కావడం, అంతకంటే ముందు ముంబై ఇండియన్స్ తరపున ఆడుతున్నటువంటి రోహిత్ శర్మ యొక్క పర్ఫార్మెన్స్ కూడా చాలా వీక్గా ఉండడమే ఇందుకు కారణంగా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇప్పటికే 2 ఫార్మాట్లకి టీ20 ఫార్మాట్కి 2024 జూన్ 29న రిటైర్మెంట్. ఆ రోజే ఇండియా టీ20 ప్రపంచ కప్ను గెలవడం జరిగింది. ఆ రోజునే అదే వేదికగా ఆయన రిటైర్మెంట్ను ప్రకటించడం జరిగింది 2024 జూన్ 29. అలాగే 2025 మే 7వ తేదీన తాను టెస్ట్ క్రికెట్కి వీడ్కోలు పలుకుతున్నానంటూ ఆయన ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో బ్యాట్ పట్టుకుంటే బౌండరీ దాటాల్సిందే అన్నట్టుగా ఓపెనర్గా బరిలో దిగితే అటువైపు ఉన్నటువంటి ఏ టీం అయినా కానీ కంగారు పడాల్సిందే. ఎన్నో టెస్టులలో సెంచరీలు చేసిండు. అలాగే తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు చేసినటువంటి వ్యక్తిగా ఎంతో ప్రపంచ మేటి బౌలర్లను సైతం తన బ్యాట్కు పనిచెప్పి బాలుని సిక్సర్ల రూపంలో మలిచినటువంటి ఒక గొప్ప ఆటగాడిగా పేరున్నటువంటి రోహిత్ శర్మ ఇక మనం భవిష్యత్తులో క్రికెట్లో చూడకపోవచ్చేమో. మేబీ ఈ ఉన్నటువంటి ఐపీఎల్ చిన్న ఫార్మాట్లు తప్పించి, సో ఒక పక్కన ఈ బీసీసీఐ నిర్వహించేటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసేటువంటి ఈ టీంలో రోహిత్ శర్మ ఇక కనపడకపోవచ్చేమో. ఈ వార్తలంతా కూడా ఇప్పుడు కొంత క్రీడా వర్గాలని కలవర పెడుతున్నప్పటికీ ఇదే నిజంగా తెలుస్తూ ఉన్నది. ఇప్పటివరకు అఫీషియల్గా బీసీసీఐ కానీ రోహిత్ శర్మ నుంచి అఫీషియల్గా ఎక్కడ కూడా వాళ్ళు మాట్లాడలేదు. నేను రిటైర్మెంట్ ఎల్లుండి ప్రకటించబోతా ఉన్నాను అనేది. కానీ లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్లో జరుగుతుంది కదా మ్యాచ్లు. సో 3 వన్డేలు జరుగుతున్నాయి ఇంగ్లాండ్ తోటి. ఇప్పటికే 2 అయిపోయినాయి. ఫైనల్ 19వ తేదీన ఉన్నది. ఈ 19వ తేదీన జరిగేటువంటి లాస్ట్ వన్డే, ఈ ఫైనల్ ఇంగ్లాండ్ తోటి ఏదైతే ఈ వన్డే ఉందో, ఈ వన్డే అయిపోగానే మరి ఇమ్మీడియట్గా ఆయనే ఈ ఫార్మాట్కి, ఈ వన్డే ఫార్మాట్కి సైతం కూడా ఆయనే పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఒక పక్కన ఏజ్ కావచ్చు, మరొక పక్కన పర్ఫార్మెన్స్ కావచ్చు, ఇంకొక పక్కన సెలెక్టర్లు సైతం కూడా 2027ను దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే వచ్చేటిది 2027లో వరల్డ్ కప్ ఉంది కాబట్టి, వన్డే వరల్డ్ కప్. ఈ వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకొని చాలామంది యువ క్రికెటర్లకి అవకాశం ఇవ్వాలన్నటువంటి ఒక ఆలోచనతోటి బీసీసీఐ ప్రయత్నాలు చేస్తూ ఉంది. అందుకే యువ ఆటగాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. సో ఇదే స్థానంలో రోహిత్ శర్మ ఆడితే, అంటే గతంలో ముందుగా ఆయన మిడిల్ ఆర్డర్లో వచ్చేది బ్యాటింగ్కి, కానీ రాను ఈయన వన్డేలో కానీ మిగతా ఏ ఫార్మాట్ అయినా కానీ ఓపెనర్గా మాత్రమే రావడం అలవాటుగా చేసుకున్నాడు. ఓపెనర్గా వచ్చినట్టయితుంటే జస్ట్ ఒక 6 ఓవర్లు ఉన్నట్టయితుంటే ఇక ప్రత్యర్థి జట్టుకి చుక్కలే. సో అలా ఎన్నో వన్డేలలో, టెస్టులలో, అలా టీ20 ఫార్మాట్లో సైతం కూడా ఎన్నో సెంచరీలు చేసినటువంటి ఘనత అది రోహిత్ శర్మకే సాధ్యపడతా ఉన్నది. చాలామందికి ఇన్స్పిరేషన్ కూడా, చాలామందికి ఆయనను ఆదర్శంగా తీసుకుంటా ఉంటారు. సో చక్కడైనటువంటి షాట్లతోటి, చూడముచ్చడైనటువంటి సిక్సర్లతోటి ప్రత్యర్థి జట్లకి సైతం కూడా చుక్కలు చూపెట్టేటువంటి ఒక బ్యాటింగ్ నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తుల్లో రోహిత్ శర్మ ఒకరు. పవర్ఫుల్ షాట్స్, ఇక విరాట్ సెహ్వాగ్ తర్వాత, వీరేంద్ర సెహ్వాగ్ తర్వాత అంత గొప్పగా షాట్స్ ఆడడం, అంటే ఆ బౌండరీలు దాటేటువంటి అంత బలంగా షాట్ కొట్టడంలో దిట్టైనటువంటి వ్యక్తిగా రోహిత్ శర్మకి ఆ పేరున్నది. అటువంటి వ్యక్తికి మరి ఆయన, ఎందుకంటే కామన్గా క్రికెట్లో కానీ దేంట్లో కానీ రిటైర్మెంట్ అవసరమే. చాలామంది రిటైర్మెంట్, చాలా గొప్ప వ్యక్తులు సైతం కూడా ఆటగాళ్ళు రిటైర్మెంట్ ప్రకటించారు. దాంట్లో భాగంగా రోహిత్ శర్మ కూడా అతిథ్యం కాదు. కానీ ఈ సందర్భంలో రోహిత్ శర్మ ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాడు ఎవరు కూడా ఊహించకపోవచ్చేమో. ఇదే రానున్నటువంటి 19వ తారీఖునే ఆయన యొక్క లాస్ట్ వన్డే ఆడేటువంటి అవకాశం కనబడుతుంది. ఇప్పటికే లార్డ్స్లో ఆయన చివరి వన్డే ఆడబోతున్నాడు కాబట్టి తన అమ్మగారు, అలాగే తన నాన్న అయినటువంటి గురునాథ్ శర్మ, అలాగే పూర్ణిమ శర్మ వాళ్ళ అమ్మగారు ఇప్పటికే లార్డ్స్కి వాళ్ళు చేరుకోవడం జరిగింది. ఎందుకంటే తన కొడుకు చివరిగా వన్డే ఆడడం చూడాలన్నటువంటి ఒక కోరిక. సో మొదటి వన్డేనో లేకపోతే మొదటిగా
క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నటువంటి దాన్ని చూడాలని చెప్పేసి ఎవరికైనా తల్లిదండ్రులకు ఒక కళ ఉంటుంది. సో చివరిగా కూడా అది రిటైర్మెంట్ అవ్వబోతున్నాడు అన్నటువంటి వార్తల నేపథ్యం కానీ రిటైర్మెంట్కి అవుతాడు అన్నటువంటి ఏవైతే ఊహాగానాలు ఉన్నాయో తల్లిదండ్రులు సైతం కూడా ఈ లార్డ్స్ వేదికకే ఎందుకు రాబోతా ఉన్నారు. కాబట్టి ఇదే అంటే ఇప్పటికే వాళ్ళ అమ్మ నాన్నలకు సైతం కూడా వాళ్ళ పేరెంట్స్కి సైతం కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు సైతం కూడా ఆ స్టేడియంలో చేసిల్లట. మరి ఈ వేదిక ద్వారానే ఈ లార్డ్స్ వేదిక ద్వారానే 3వ వన్డే ఆడి ఈ 3వ వన్డేని ముచ్చటగా ముగించి సెంచరీ ద్వారా ఇది గొప్పగా ఇండియాకి విజయాన్ని అందించి తన యొక్క రిటైర్మెంట్ని ప్రకటించాలన్నటువంటి ఒక దాంతో ఆయన ఈ 3వ వన్డేకు చాలా ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో లార్డ్స్లోనే గుడ్ బై ఊపందుకున్న రిటైర్మెంట్ బజ్. లండన్కు చేరిన రోహిత్ శర్మ పేరెంట్స్, గురునాథ్ శర్మ, పూర్ణిమ శర్మల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, బీసీసీఐ వైఖరిపై హిట్ మ్యాన్ అసంతృప్తి, సెంచరీతో కెరీర్ని ముగించాలనే ఆశ, మోరల్ సపోర్ట్ కోసం కుటుంబ సభ్యులకు పిలుపు. జూలై 19న ఇంగ్లాండ్తో 3వ వన్డే ఆడబోతా ఉన్నారు. సో బీసీసీఐ వైఖరిపై హిట్ మ్యాన్ అసంతృప్తి అంటే సో ఒక పక్కన ఎందుకంటే వరుసగా విఫలమవుతున్నటువంటి దశలో ఎవరికైనా కానీ సెలెక్టర్లకు ఏముంటుంది, ఓ ప్రత్యేకమైనటువంటి ఒక పగ ఏమి ఉండదు కదా. ఆడినటువంటి వాళ్ళకి అవకాశం ఇస్తారు, ఆడినటువంటి వాళ్ళని తొలగిస్తారు. ఇది దీంట్లో అతిథులు ఎవరేమీ కాదు దీనికి. సో ఈ హిట్ మ్యాన్ ప్లేస్లో ఆడుతున్నటువంటి ఎవరైతే యశస్వి జైస్వాల్, మనకు తెలుసు యశస్వి జైస్వాల్ సైతం కూడా చాలా గొప్ప గొప్ప షాట్లు ఆడేటువంటి వ్యక్తి. కానీ ఓపెనర్ గారికి ఛాన్స్ రావట్లేదు. ఇటువంటి వ్యక్తులని తీర్చిదిద్దాలన్నటువంటి ఒక ఆలోచనతోటి ఒక ఆకాంక్షతోటి సో ఇప్పటి నుంచే యశస్వి జైస్వాల్ యొక్క బ్యాట్కు పదును పెట్టుకునేందుకు ఒక అవకాశం ఉంటుంది. అలాగే రోహిత్ శర్మని రోహిత్ శర్మ కనుక సెలెక్ట్ అయినట్టయితే ఉంటే ఆ ప్లేస్లో యశస్వి జైస్వాల్కి అవకాశం ఉండదు. కాబట్టి యశస్వి జైస్వాల్ వైపే బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అతనికి ప్రియారిటీ ఇస్తున్నటువంటి దశలో కొంత అసంతృప్తిగా సైతం కూడా రోహిత్ శర్మ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అందుకోసం అని చెప్పేసి ఇది మొత్తానికి వరుసగా విఫలమవుతున్నటువంటి ఆయన ఎవరు కూడా గొప్ప క్రికెటర్ కాదు అని చెప్పేసి ఎవరు కూడా అనట్లేదు. చాలా గొప్ప క్రికెటర్, ఎన్నోసార్లు టీంని ముందుండి నడిపించినటువంటి వ్యక్తి, కెప్టెన్గా ముందుండి ఎన్నో విజయాలను సాధించినటువంటి వ్యక్తి, ఎన్నో కప్పులను సాధించి పెట్టినటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి రోహిత్ శర్మ కాదనట్లేం. కానీ కొన్ని సందర్భాల్లో విఫలమవుతున్నటువంటి ఆ పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వరల్డ్ కప్లో తనకు అవకాశం ఆయన సెలెక్ట్ చేయలేదన్నటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి సందర్భంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా బీసీసీఐ పైన ఆగ్రహంతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా ఆయన యొక్క ముగింపు అనేది కూడా చాలా విజయంగా ఉండాలి. ఈ యొక్క 3వ వన్డేలో ఆయన మరో సెంచరీతో ఆయన యొక్క రిటైర్మెంట్ అనేది కూడా ఘనంగా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే దేశంలో ఉన్నటువంటి ప్రతి యావత్ క్రికెటర్లు కానీ క్రికెట్ అభిమానులు కానీ రోహిత్ శర్మ ఫ్యాన్స్ కానీ అదే బలంగా కోరుకుంటున్నారు. చూద్దాం మరి 19వ తారీఖున ఈ యొక్క 3వ వన్డే ద్వారా 3వ వన్డే అయిపోయిన తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటిస్తాడా లేకపోయినట్లయితే ఉంటే ఇది కేవలం కేవలం కల్పితమైనటువంటి వార్తలే, ఊహాగానమైనటువంటి వార్తలే అని చెప్పేసి ఆ రోజు మనం మ్యాచ్ అయిపోయాక చూద్దాం. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.